నందాన కాలు జారి గుడ్డ జారు పడ్డాదమ్మా అయ్యో జారి పడ్డ గుడ్డు నందాను అయ్యమయ్యో నానమ్మ నందాను అయ్యో కింద పెట్టిపోయి నందాను భూమన్నావైంది నందా పై పెట్టిపోయిందే అయ్యో ఆకాశమైందా అయ్యో అందులో సోనమ్మ సూరు చంద్రులయ్యా అయ్యో రాలిని రానమ్మ నందాను ఒక్కలే నందాన రే వాళ్ళ పసండు వాళ్ళ రెండు గుడ్డల మీద అయ్యో రెండు గుడ్డల మీద వాలే తనకి నానమ్మ వాలే ఉండాగా ఉండాగా అయ్యో ఉరువులో మెరుగులో వచ్చాయి వాళ్ళ అయ్యో జారు బతాగుంటూ వాళ్ళే బతాల చిన్నమ్మ వాళ్ళే అరే జారు బటాగుడు బద్దలాసింది బద్దలాసిన గుడిలో ఈయన పాల సముద్రాలు పెట్టుకొచ్చాయమ్మా అప్పుడే సెట్లు పుట్లో పుట్టుకొచ్చినాయంట చూసారా సెట్లు అంటే ప్రకృతి చూసారా మనం ఎప్పుడు కూడా సిటీల్లోనే ఉంటాం వీళ్ళల్లోనే పరిమితం అయిపోతుంటాం మరి ఇప్పుడు మనం ఎక్కడున్నాం చెప్పండి ఆ వృక్షాల్లో ఉన్నాం ప్రకృతిలో వృక్షాలు ఎప్పుడు కూడా ఒకేసారి ఆకులు ఊడిసేస్తాయి అవునా ఒకేసారి అన్నీ కూడా సిగరెత్తాయి మరి మనం ఏం చేస్తున్నాం చెప్పండి అరే మనం మాత్రం వదలటలేదు ఇంకా నేనెంత నాది అన్న భావంతో ఉండిపోయాం మరి అటువంటి వాళ్ళు ఈ ప్రకృతిలోకి వచ్చి ఎంత నేర్చుకోవాలి మనం ఇది ఎప్పుడైతే నేర్చుకున్నామో ఇక్కడ ఎంతో కష్టమని వచ్చారు ప్రతి ఒక్కళ్ళు కూడా జానులు మరి కష్టమని ఎందుకు వచ్చారు కష్టంలోనే ప్రతిఫలం ఉందని తెలుసుకుని వచ్చారు అవునా కదమ్మా అంటే వెంకన్న బాబు ఉన్నాడు మహానుభావుడి తిరతలో వెళుతుండగా దర్శనం అయిపోతే ఇలివేమనుందా మనల్ని గదుల్లో పెట్టి బంధించి దర్శించుతున్నారు వెంకన్న బాబు అలాగే ఈ దారపల్లి ఎంతో పుణ్యక్షేత్రం ఈ పుణ్యక్షేత్రాన్ని చెప్పాలంటే మరి ఎంతో అద్భుతమైన గాథ ఉంది మరి అంతా చెప్పాలంటే ఇప్పుడు టైం కూడా సరిపోదు మరి అదే విధానం కూడా అద్భుతంగా రామరాజు గారు సంకల్పంతో ఈ దారపల్లి మరి అదే విధానం కూడా ప్రెసిడెంట్ గారు ఇక్కడ గ్రామం ఉన్న ప్రతి ఒక్కరూ పేరుకి కూడా కృతజ్ఞతా భావం చెప్పుకుంటున్నాం ఎందుకంటే ఈ గ్రామంలో ప్రతి ఒక్కరు కూడా ఎంతో సహకరిస్తున్నారు వాళ్ళకి జ్ఞానం అంటే ఇదా ఎంతో అద్భుతమైన రుసులతో చక్కగా భోజనాలు చేస్తున్నారు వీళ్ళందరూ అని ఎంతో ఆనందపడిపోతున్నారు అమ్మ భోజనాలు ఎలా ఉన్నాయి ఇక్కడ మరి ఆ భోజనాలు వండిన దాతలకు అందరికీ కూడా కృతజ్ఞతాభావం చెప్పుకుందాం మరి ఎంతో అద్భుతంగా చేస్తున్నారు చూడండి మరి అదే విధానంలో కూడా అరే ఈ రెండో గుడ్లు ఎప్పుడైతే ఇలా పాల సుందరాలు పుట్టుకొచ్చినాయో మరి వాదిశత్తమ్మ ఒంటుకుటు వేసేత్తనకి తాముంది అమ్మ ఎలాగనున్నాదే వాదిశతో అమ్మ ఒంటుకుట్టు మీదో చెత్తనికి నాదో
అమ్మాయి అలాగా ఉన్నదే